అందరికీ నమస్కారం అండి. న్యూ క్యాలెండర్ ఇయర్ 2026కి అందరికీ స్వాగతం మరియు శుభాకాంక్షలు. 2026 అనేది న్యూమరాలజీ పరంగా ఎలా ఉంటుంది అనేది కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ ఇయర్ యాక్చువల్గా సన్ ఇయర్. సో సన్కి ఫేవర్గా ఉన్న ప్లానెట్స్ అందరికీ, డెస్టినీ ఉన్న అందరికీ హ్యాపీగా ఉంటుందండి, నో ప్రాబ్లం. అయితే మిగిలిన వాళ్ళకు ఉండదని కాదు, అధికారం కోసం కొంచెం ఫైట్, ఇట్స్ క్వైట్ కామన్, ఇట్ హ్యాపన్స్. ఓకే, నెక్స్ట్ అదే మీది వన్ డెస్టినీ అనుకోండి, అధికారపరంగా ఫైట్ ఉంటుంది. ఓకే, రిమైనింగ్ ఆల్ ఇట్స్ ఓకే. ఒకవేళ మీ నెంబర్ కనుక డెస్టినీ 2 అయినట్టయితే ఇట్స్ గుడ్ టువర్డ్స్ ద గవర్నమెంట్, బట్ ఎమోషనల్లీ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఒకవేళ మీ డెస్టినీ కనుక 3 అయి ఉన్నట్టయితే గవర్నమెంట్ రిలేటెడ్గా మీకు చాలా బాగుంటుంది. సో ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్కి కనుక ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నట్టయితే గో ఎహెడ్. ఓకే, మంచిగా జరుగుతుంది, మీకు ఫేవర్ జరుగుతుంది ఈ ఇయర్. నెక్స్ట్ ఒకవేళ మీ డెస్టినీ కనుక 4 అయి ఉన్నట్టయితే కొంచెం బిజినెస్, వ్యాపార లావాదేవీలు, డాక్యుమెంటేషన్ విషయంలో, అందులోనూ గవర్నమెంట్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలు, మిగిలినవన్నీ ఓకే. అండ్ 5 కనుక మీ డెస్టినీ అయి ఉన్నట్టయితే మాత్రం వీళ్ళ పంట పండినట్టు ఇయ్యరు. సో అంటే డబ్బుల వర్షం కురుస్తుందని చెప్పచ్చు వాళ్ళకి ఒక రకంగా. నెక్స్ట్ మీ డెస్టినీ కనుక 6 అయి ఉన్నట్టయితే గవర్నమెంట్ రిలేటెడ్గా మీకు బాగానే ఉంటుంది, రిమైనింగ్ కొంచెం ఆలోచించండి. ఓకే, అంటే లగ్జరియస్గా ఉంటుంది లైఫ్. నెక్స్ట్ మీది కనుక డెస్టినీ 7 అయి ఉన్నట్టయితే మీ డెస్టినీ 7 బట్టి మీకు ట్రావెల్ ఉంటుంది. ఓకే, అంటే వీసా విషయంలో కానీ, పిఆర్ విషయంలో కానీ మీకు ఫేవర్గా జరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ 8 కనుక మీ డెస్టినీ అయి ఉన్నట్టయితే ప్రాపర్టీ విషయంలో హ్యాపెన్స్ గుడ్. ఓకే, అండ్ పర్చేసింగ్ కానీ, సెల్లింగ్ కానీ, ఈ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఇట్ హ్యాపెన్స్ గుడ్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ మీ డెస్టినీ 9 కనుక అయి ఉన్నట్టయితే సెక్యూరిటీ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పొచ్చు. మీకు కనుక ఎలాంటి సలహాలు కావాలన్నా, సజెషన్స్ కావాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ టు మై నెంబర్. దిస్ ఈజ్ యువర్ శకుంతల కల్పన, న్యూమరో జ్యోతిష్. ఐఎమ్ ఫర్ యూ, ఐఎమ్ విత్ యూ, అండ్ దిస్ ఇయర్ 2026 ఇయర్ ఈజ్ కంప్లీట్లీ గుడ్ ఫర్ యూ. ధన్యవాదాలండి.